మధ్యాహ్నం నుంచే ఎదురు చూస్తున్నారు. మరి మా ప్రకాష్ అన్న చాయ్ మంచినీళ్ళన్న మా అక్కలకు దాగిపించిండో లేదో నాకైతే తెలియదు. అయితే నేను గంటలు వస్తున్నా అరగంటలు వస్తున్నా అని చెప్పి ఈ ఆలస్యం నాదే, ప్రకాష్ అన్నది కాదు. మళ్ళోసారి నేను ప్రకాష్ అన్న మీకు అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తాము. మా అక్కలు అందరూ ఇంటికి పోతే ఈటీవీలో మా టీవీలో మంచిగా సీరియళ్ళు చూసుకునేటోళ్ళము. సార్ ఈడ కూసబెట్టిండు, చీకటి అయింది, ఇంటి ఆయనను వంట అయిందా లేదా అని అడుగుతాడని మా అక్కలు ఆలోచన చేస్తారు వాళ్ళ మొహాలలో చూస్తుంటే. సంవత్సరానికి ఒక్కనాడు ఎప్పుడో ఇట్లా మనం బయటకు వస్తాం. ఎప్పుడు ఇంటి ఆయనకు పిల్లలకు సేవ చేసుకుంటూనే వండి పెట్టుకుంటూనే ఇంటి పనులు చూసుకుంటూనే ఉంటాము. ఇవాళ ఇంత మంచి పార్కు ఈ లైట్ల మధ్యన మనకు ఆకలి అనిపించకుండానే స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారు ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రకాష్ అన్నను అభినందించండి. చాలాసార్లు ఎక్కడ చర్చలు జరిగినా, ఏ టీవీలో ఏ పేపర్లో చూసినా పెద్ద పెద్ద సినిమాలు తీసే గొప్ప గొప్ప నటులు సినిమా షూటింగ్ల కోసం సింగపూర్ పోయినరు, జపాన్ పోయినరు, అమెరికా పోయినరు, ఇండియాకు వస్తే కాశ్మీర్లో పోయి మంచి మంచి సినిమా షూటింగ్లు చేస్తున్నారని మనం పేపర్లలో చూస్తుంటాం, ఒట్టి పేపర్లలో చదువుతుంటాం, టీవీలలో చూస్తుంటాం. నేను ఒక్కటే మా యువమిత్రులని, మీడియా ప్రతినిధులని, మా ఆడబిడ్డలను అడగదలుచుకున్నా. మన హైదరాబాదు రంగారెడ్డి కంటే మంచి నగరం, సుందరమైన నగరం అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే లేదు. కాకపోతే ఇల్లు బంగ్లా ఎంత మంచిగున్నా దాన్ని తూడ్చి అలికి ముగ్గేసుకుంటే ఆ ఇల్లు మంచిగా కనిపిస్తుంది. మా అక్కలకు అందరికంటే ఎక్కువ తెలుసు. ఆకిలు మంచిగా ఊడ్చుకొని ఇల్లు మంచిగా ఊడ్చుకొని మంచిగా ముగ్గేసుకొని నీట్గా పెట్టుకుంటే, వెనకటికి పెద్దోళ్ళు అన్నారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఆడబిడ్డ చేతిలో ఇంటి పెత్తనం ఉంటే ఇల్లు మంచిగా ఉంటుంది, సంసారం చక్కగా సాగుతుంది అని చెప్పి వెనకటికి మన పెద్దోళ్ళు చెప్పినారు. అట్లనే మంచి ప్రభుత్వం, మంచి మంత్రులు ఉంటే మన నగరాన్ని ప్రపంచ స్థాయి పోటీపడే నగరంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఆయల్ల కూడా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు హైటెక్ సిటీ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కానీ, కృష్ణానది గోదావరి నది జలాలు తాగునీళ్ళని హైదరాబాద్కు తేవడం కానీ, ఇంకా వెనుకకు పోతే నిజాం సర్కార్ల ఆ గండిపేట ఈ హిమాయత్ సాగర్ గట్టకుపోయి ఉంటే ఈ మూసి వర్షాలు వచ్చినప్పుడు వరదల నగరంలో ఉండే ప్రజలందరూ చచ్చిపోయేటోళ్ళు. 1908లో వరదలు వచ్చి వేలాది మంది నగరంలో ప్రజలు చచ్చిపోయారు. అప్పుడు నిజాం సర్కారు మనసు చెల్లించిపోయి నా ప్రజలు ఇట్లా చచ్చిపోతే ప్రభువుగా నేను చేస్తున్న పరిపాలనలో లోపం ఉన్నట్టే, ఈ ప్రజల్ని నగరాన్ని కాపాడుకోవాలని మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనే ఒక ప్రపంచ గొప్ప ఇంజనీర్ను పిలిపించి ఈ వరదలను ఎట్లా నియంత్రించాలి, ఈ నియంత్రించిన నీళ్లను మేము తాగడానికి వ్యవసాయానికి ఏ విధంగా వాడుకోవాలని చెప్పి ఒక గొప్ప ఇంజనీర్కి బాధ్యత ఇస్తే ఆయన మొత్తం ఈ ప్రాంతం తిరిగి అనంతగిరి కొండల్లో అనంత పద్మనాభ స్వామి పాదాల చెంతన మొదలైన మూసీ నది, ఈ పక్కన ఈసా నదిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కింద ప్రాజెక్టులు నిర్మించి నీటిని ఒడిసిపట్టి ఈ నగరానికి దాహార్తిని తీర్చడానికి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి మన నగరానికి జీవించడానికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం వస్తున్న వాళ్లకు గొప్ప సౌలభ్యం, గొప్ప వసతులు కల్పించాలని ఆనాడు ఈ ప్రాజెక్టులు కట్టిరు.
ఆనాటి నుంచి ఈనాటి వరకు హైదరాబాదు నగరం ప్రజలకు తాగునీటి సమస్యను తీరుస్తున్నది ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. అప్పుడప్పుడు మనోళ్ళు అంటారు ఊరు నుంచి వచ్చిన వాళ్ళని జర హుషారైతే ఏం రో గండిపేట నీళ్ళు తాగినట్టే ఉన్నావని. అంటే గండిపేట నీళ్లు తాగితే హుషారు వస్తుందని అప్పట్లోనే గుర్తుపట్టారు. రెండో మాట అంటారు వికారాబాద్లో, వికారాబాద్ కా హవా లాకో మరీజోం కా దవా అని. అంటే వికారాబాదు ప్రాంతంలో గాలి పీల్చుకున్నా కూడా చాలా రోగాలు నయమవుతాయని చెప్పి టీబీ వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ వికారాబాదు కొండ మీద ఇడిచిపెట్టి వచ్చేటోళ్ళు. ఎందుకంటే నిజాం సర్కార్ అక్కడ మంచి మంచి మెడిసినల్ ప్లాంట్లు అక్కడ గాలి పీల్చుకుంటేనే మనకున్న జబ్బులు తగ్గేటట్టు ఆ అడవిని పెంచండు 3700 ఎకరాలలో. మరి అట్లాంటి గొప్ప నగరం, గొప్ప చరిత్ర ఉన్న నగరం, మనకు చార్మినార్ ఉంది, ఒక గోల్కొండ ఉంది, ఒక మూసీ నది ఉంది, ఒక ఉస్మాన్ సాగర్ ఉంది, ఒక హిమాయత్ సాగర్ ఉంది. ఇవాళ గొప్ప గొప్ప కట్టడాలు, ఒక ఉస్మానియా హాస్పిటల్ చారిత్రాత్మకమైన బిల్డింగ్ ఉన్నది మనకు. ఇవాళ కులీ కుతుబ్ షాహీ టూమ్స్ ఉన్నాయి మన దగ్గర, సాలార్జంగ్ మ్యూజియం ఉన్నది, హైదరాబాద్ సిటీ కాలేజ్ ఉన్నది, ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. ఈనాడు అసెంబ్లీ నడుస్తున్న చారిత్రాత్మకమైన కట్టడాలు మన నగరంలో ఉన్నాయి. ఇదొక్క గొప్ప నగరం, చారిత్రాత్మకమైన నగరం, ప్రపంచంలోనే ఒక అందమైన సుందరమైన నగరం. కానీ ఆక్రమణలకు గురై ప్రభుత్వాల నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చారు. చెత్త ఎత్తటోళ్ళు లేరు అనే కాడికి వచ్చింది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత మంచి ఇల్లు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టుకున్నా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు ఊడ్చి తుడుచుకోకపోతే ఏదైనా మట్టి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయినాక చూడబుద్ధి కాకుండా అవుతుంది. అంతేనా? 4 రోజులు స్నానం చేయకపోతే మనం కూడా ఎంత అందంగా ఉన్నా బాగా కనిపించాం, జుట్టంతా అట్లా ఇట్లా అయిపోయి. అట్లాంటిది మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. అరే నువ్వు చేయలేదా, నీ సొంతానికి ఏదో ఏంది జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన గీడ మొయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకో వాళ్ళ చుట్టం శక్కర్పల్లి దగ్గర కట్టుకోరు, గాసారి అవతల దిక్కు కట్టుకుండు. నీ సొంతానికి నువ్వు కట్టుకున్నావు, సంతోషం, పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్నావు, మంచిగా బంగ్లాలు కట్టుకున్నావు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు పేదోళ్లకు పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా పోవాలంటే, మా తల్లులు చాలా మంది ఉన్నారు, పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు. సింగపూర్ పోనీకే మనకు పాస్పోర్టు లేదు. సింగపూర్ పోవాలంటే ఇంటి ఆయన పోనీయడు, అంత ఆర్థిక స్తోమత మన దగ్గర లేదు. మరి పిట్టల్ని చూడాలంటే సింగపూర్ పోవాలి, ఏనుగులను చూడాలంటే ఇంకెక్కడో పోవాలి, సౌత్ ఆఫ్రికా పోవాలి, పులులను సింహాలు చూడాలంటే ఇంకేదో దేశం పోవాలంటే మన ఆర్థిక పరిస్థితి ఉన్నదా? మన ఆర్థిక స్తోమత కానీ, మన కుటుంబ పరిస్థితులు కానీ, ఒక్క పూట పండుగ నాడు అమ్మగారింటికి పోతేనే ఇల్లంతా ఆగమైపోతుంది. ఇంటైనా ఏడుకోతావు పామ్మ అని, దసరా పండుగ కడితే ఉగాది పండుగ కోదులే ఇల్లు ఆగమవుతుంది, ఆడికి పోక అంటారు. అవునా? మా అక్కలకు అందరికీ తెలవాలి ఇంకా నేను చెప్పేది. మరి ఇక ఊరిడిచి దేశం ఇడిచి 10 రోజులు మనం బయటికి పోవాలంటే సాధ్యమవుతుందా? అందుకే అన్ని ఆలోచన చేసిన, అందరితో మాట్లాడినా. నేను కూడా మన ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను అందరినీ ఇతర దేశాలు కూడా పోయి రాపోండి, చూసి రండి. మనం అప్పుడప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే మన చుట్టాలు మంచి ఇల్లు కట్టుకుంటే పోయి చూసేస్తాం. అరే మనం కూడా ఎట్లా కట్టుకుందాం, బెడ్రూమ్ ఎట్లుండాలి, అటాచ్ బాత్రూమ్ ఎట్లుండాలి, ఇంటి దర్వాజాలు ఎట్లుండాలి, కిటికీలు ఎట్లుండాలని చూసి వస్తలేమా? మన నగరాన్ని కూడా మంచిగా చేసుకొని ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి మన నగరానికి వచ్చి మన నగరంలో జరిగిన అభివృద్ధి, ఇవాళ హిమాయత్ సాగర్ ఎకో పార్కు బ్రహ్మాండంగా ఉన్నది, మీరు అందరూ చూసి ఉంటారు. రేపటి నుంచి ఇవాళ ప్రారంభోత్సవం అయినాక పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా హైదరాబాద్కు వచ్చిన వాళ్ళు చార్మినార్తో పాటు, గోల్కొండతో పాటు ఇది కూడా